అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములంట. ఏంట? అబద్ధాలాడే పెదాలు యెహోవాకు హేయములు, సత్య వర్తనులు ఆయనకి. అంటే సత్యాన్ని అనుసరించేవారు. ఒకవేళ సత్యాన్ని అనుసరిస్తే నీకు శ్రమ కలుగుతుందా? శ్రమపడు, నీవు ధన్యుడివి, ధన్యురాలి. నీ విశ్వాస జీవితంలో నువ్వు సత్యంగా, యథార్థంగా, నమ్మకంగా ఉంటే నీకు శ్రమ ఎదురవుతుందా? నీవు ధన్యుడివి, నీవు ధన్యురాలివి. యేసు ప్రభువుని అడుగుతున్నారు వాళ్ళ శిష్యులు, ప్రభువా నిన్ను మేము వెంబడిస్తున్నాం ప్రభువా, నీవే మా సర్వస్వం అనుకొని సర్వస్వాన్ని మేము విడిచిపెట్టి వచ్చేసాం, మాకేంటి లాభం అని అంటే యేసు ప్రభువారు అంటారు, నీవు ఇహమందును పరమందును 100 రెట్లు పొందుకుంటావు. నువ్వేదైతే కోల్పోయావో వాటినన్నిటినీ నీవు పొందుకుంటావు, లోకానికి కూడా తీర్పు తీరుస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి మనం. ఆయన వాక్యమే సత్యము, ఆయన వాక్యము మన హృదయాల్లో ఉండాలి. మనము అబద్ధికులుగా మనం ఉండకూడదు. అబద్ధం ఆడితేనే అబద్ధికులు కాదు, వేషధారులుగా ప్రవర్తించటము. దేవుణ్ణి నేను చూశాను, దేవుడు నాకు రాత్రి కల్లో కనపడి, జక్రయ్య నీవు మంచోడు జక్రయ్య, నీ ప్రార్థనలు వినపడినే జక్రయ్య అని అన్ని నేను తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఎదుటి వ్యక్తిని ద్వేషించాను అనుకో, నేను అబద్ధికుణ్ణి. మరి అబద్ధికులు ప్రవర్తన కలిగి అబద్ధికులుగా జీవించేవారు ఎక్కడికి వెళ్తాము? అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇది శరీరమును చంపేవానికి భయపడకుడు గాని ఆత్మను చంపేవానికి భయపడుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? నా సెలవు లేకుండా మీ తలలో ఒక వెంట్రుక కూడా నశించపోదు. అంటే అంత శ్రేష్ఠులుగా మన జీవితాన్ని దేవుడు మారిస్తే మనము అబద్ధికుల స్వభావం కలిగి మనం జీవిస్తున్నామా? అబద్ధికులంట అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయబడతారంట. అది రెండో మరణం. అంటే ఆత్మకు ఒక మరణం ఉంది, శరీరానికి ఒక మరణం ఉంది. శరీరము ఆత్మ ఎడబాసిద్ది, అది ఒక మరణం. అయితే ఆత్మకు కూడా మరణం ఉంది. ఆత్మకు మరణాన్ని కలగజేసేది ఆత్మను సృష్టించిన సర్వశక్తిమంతుడే. ఎవడి వల్ల కాదు ఆత్మను చంపడం. శరీరాన్ని చంపగలుగుతారు కానీ ఆత్మను చంపాలంటే ఆత్మను సృష్టించిన సర్వశక్తిమంతుడే ఆత్మను చంపగలిగేవాడు. మన ఆత్మ అగ్నిగుండపు పాలవకుండా ఉండాలంటే అబద్ధికుల స్వభావాన్ని విడిచిపెట్టాలి.